బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ తేజస్విని కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవునన్న మాట వినిపిస్తూ ఉంది. తేజస్వినిపై క్షుద్ర పూజల ప్రయోగం జరిగిందంటూ ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోవడానికి వారం రోజుల ముందు తేజస్విని బట్టలు, తల వెంట్రుకలను ఎవరో దొంగలించినట్లుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. అక్కడ వాటితోనే తేజస్వినిపై క్షుద్ర పూజలు చేశారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రించిన బొమ్మకు తేజస్విని బట్టలు వేసి వెంట్రుకలు పెట్టి క్షుద్ర పూజలు చేశారంటూ కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. క్షుద్ర పూజల నుంచి తప్పించుకోవడానికి దారి మధ్యలో దేవాలయానికి వెళ్ళింది తేజస్విని అంటూ కూడా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే క్షుద్ర పూజలతో తనని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని చావుకు ప్రేరేపించారు దుండగులు అనేది అక్కడ జరుగుతున్న చర్చలో ప్రధాన అంశం. కొన్ని రోజుల ముందు నుంచి తనకి పీడకలలు వస్తున్నాయని తల్లికి చెప్పింది తేజస్విని. అయితే ఈ నెల 18 అర్ధరాత్రి ఒంటి మీద బట్టలు లేకుండా వీధుల్లో తిరిగి చివరికి చెరువులో విగత జీవిగా కనిపించింది తేజస్విని. ఇక్కడి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తనకి తానుగా దూకి బలవన్మరణానికి పాల్పడిందా? జరుగుతున్న చర్చ తనకు తానుగా దూకి ప్రాణాలు తీసుకుందనేది. బట్ ఎక్కడ ఫైనల్ కంక్లూజన్ రావటం లేదు. లేకపోతే ఎవరైనా తనపై అఘాయిత్యానికి పాల్పడి తనని చెరువులోకి తోసేశారా? లేకపోతే ఎవరైనా తనని వెంబడించో లేకపోతే తనని ఇబ్బంది పెట్టో చెరువులోకి తోసేసే ప్రయత్నం చేశారా? ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా కావాలని ఆమెను ఇబ్బంది పెట్టి చెరువులో తోసే ప్రయత్నం చేశారా? క్షుద్ర పూజల అంశం ఎందుకు ఇప్పుడు తెర మీదకి వస్తోంది? క్షుద్ర పూజల అంశం ఎందుకు బలం చేకూరుతుంది? నిజంగా క్షుద్ర పూజ జరిగిందా? అక్కడ ఎందుకు బలం అంటే ఈ అనుమానాలకు ఎందుకంత బలం చేకూరుతుంది? ఏం జరిగింది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం నిర్మల అందిస్తారు. నిర్మల, ఈ అనుమానం బలం చేకూర్చడానికి లేకపోతే ఈ అనుమానం కలగడానికి బీజం ఎక్కడ పడింది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రస్తుతం ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతోందా? ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నిర్మల? అంటే ఇక్కడ ఈ అనుమానాలు వ్యక్తం అవ్వడానికి కూడా కారణము స్థానికులు. అంటే ఆ రోజు ఉదయం ఘటన జరిగిన రోజు రాత్రి ఘటన జరిగితే ఉదయాన్నే స్థానికులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని అంటే తల్లిని అడగడానికి ప్రయత్నించడం కూడా చేశారు. ఆ తల్లిని అడిగే ప్రయత్నంలోనే తను తలుపులు తీయకుండా కిటికీ మాత్రమే ఓపెన్ చేసి ఉండడంతో ఆ కిటికీలో నుంచి హాల్లో ఒక చిన్న టేబుల్ పైన ఆ దేవుడి పటము, ఏవో కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఉండడం అనేది వాళ్ళు గమనించడం కూడా జరిగి ఏదైనా పూజలు చేశారేమో, రాత్రంతా కూడా పూజలు జరిగాయేమో అనే ఒక అనుమానం కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం వల్ల కూడా ఇప్పుడైతే ఈ అంశం తెరపైకి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి తేజస్విని తను నగ్నంగా బయటికి రావడము, తన బట్టలు కూడా కిటికీలో నుంచి అన్ని బయటికి విసిరేసే తరుణంలో ఇప్పటికీ కూడా ఆ గోడ వెనకాల ఒక మూట లాంటిది ఉంది. స్థానికులు కూడా చెప్పడం జరిగింది. వెనక వైపు నుంచి ఉన్నటువంటి స్థానికులు కూడా ఏదో మూట లాగా ఉంది అక్కడ, అది ఏం మూట అనేది మాకు కూడా తెలియట్లేదు. ఒక మూట కట్టి అక్కడ వేశారు, అది ఏంటి అనేది మాకు తెలియట్లేదు. దాంట్లో ఏముందో పోలీసులు కూడా చూసే ప్రయత్నం చేయలేదు. అది ఇప్పటికీ అక్కడే ఉంది. అంటే మనం విజువల్ కూడా తీసుకోవడం జరిగింది. పెట్స్ పడేసి ఉంటాయి అక్కడే, ఆ బాల్కనీలోనే వెనక వైపు నుంచి కిటికీలో నుంచి పడేసిన తరుణంలో ఆ బాల్కనీలో పడ్డాయి. ఆ స్పెట్స్ అక్కడే ఉంటాయి. ఆ చిన్న మూట కట్టినటువంటిది కూడా అక్కడే కనిపిస్తుంది మనకి. అలాంటిది అవి పోలీసులు ఇంకా తన ఇన్నర్స్ తో సహా అక్కడే పడి ఉన్నాయి. చెట్టు పైన ఉంటే ఆ రోజు ఆర్టీవీ ముఖంగానే మనం తీయించడం కూడా జరిగింది. అలాంటిది అవన్నీ కూడా అక్కడే ఉన్నప్పటికీ కూడా పోలీసులు అవి మరి అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి అనేది కూడా వాళ్ళు చూడలేదు అని స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అందుకు ఇవన్నీ చూస్తుంటే కూడా తననేమన్నా క్షుద్ర పూజలకి ఏమన్నా తన మీద ప్రయోగించాలి అని చూసారేమో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే తేజస్విని బట్టలు, తల వెంట్రుకలు ఎవరో దొంగిలించినట్టుగా సమాచారం మాత్రమే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే అది ఎవరు చూశారు అనేది మాత్రము ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. నిజంగా తీసుకెళ్లారా అనే కోణంలో కూడా ఎవరు సాక్షులైతే లేరు. కానీ అంతకు ముందు ఘటనకు ముందు కొన్ని రోజుల ముందు నుంచి ఇక్కడ
తేజస్విని బిహేవియర్ అయితే కొంచెం తేడాగా ఉంది అన్నట్టుగా కొంతమంది స్థానికులు చెప్తున్న మాట. ఏం చెప్తున్నారంటే కూడా తను ఆటో బుక్ చేసుకోవడము అంటే ఊబరు ర్యాపిడో లాంటివి బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇంటి చుట్టూరనే తిరుక్కుంటూ మా ఇంటి అడ్రస్ తెలియట్లేదు అని చెప్పేసి కొంతమందిని అడిగినట్టుగా కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. అంటే తన ఇంటి చుట్టూ తిరుగుతూనే తన ఇంటి అడ్రస్ కూడా తను మర్చిపోయి తన ఇల్లు ఎక్కడుందో కూడా మర్చిపోయి వేరే వాళ్ళని అడగడం కూడా చేసింది ఆ అమ్మాయి అని కొంతమంది చెప్పిన మాట. కానీ అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము, నిజంగా తేజస్విని చెప్పిందా లేకపోతే లోపల జరిగిన ఘటనను అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చెప్తున్నారా ఎవరైనా అనేది కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ దగ్గర నరసింహులు అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు అని తెలుస్తుంది. కానీ అక్కడ ఇప్పటికే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నరసింహులే ఫ్లాట్ ఓనర్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ నరసింహులు వీళ్ళకు ఇచ్చాడా యాప్ ద్వారా లేకపోతే నరసింహుల దగ్గర నుంచి ఇంకెవరైనా లీజుకి తీసుకున్నారా, తీసుకొని ఈ యాప్ ద్వారా ఇలా ఇస్తూ నెలకు ఒకసారి మార్చుకునేలాగా కూడా ఇలాంటి వాళ్ళకందరికీ రూమ్లు ఇస్తున్నారా అనే విధంగా కూడా ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ లో చూసుకుంటే పోలీసులు మాత్రము తనకు తేజస్వినికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ కండిషన్ బాగలేదు, తను ఒక ఫోబియాలో ఉండి కూడా తను ఇలాంటి ఘటనకు పాల్పడాల్సి వచ్చింది అని చెప్పేసి తనకు తను ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా పీడకలలు పడుతున్నాయి, నాకు పీడకలలు వస్తున్నాయి అమ్మా అని వాళ్ళ అమ్మతో కూడా చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ మాతో చెప్పడం జరిగింది. అలాంటిది తనకి ఏదో మెంటల్ గా అప్సెట్ ఉంది తను, అందుకే అలాంటి కండిషన్ లో ఇలా చేసుకునింది అని చెప్పేసి పోలీసుల వర్షన్ వినిపిస్తున్నమాట. సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఈ కథనానికి సంబంధించి చాలా మిక్స్డ్ రియాక్షన్స్, అంటే మిక్స్డ్ రియాక్షన్స్ ఇన్ ద సెన్స్ అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అంటే దాడి ఎలా జరిగి ఉండొచ్చు, క్షమించాలి, తన మీద ఏమైనా ఎందుకంటే చాలా రకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఏమైనా దాడి జరిగి ఉంటుందా, లేకపోతే ఇంతటి మానసికంగా తనత్ర తానుగా వెళ్ళి అక్కడ బలవన్మరణానికి పాల్పడేలా ఏం జరిగి ఉంటుంది? చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, ఒకటి కాదు రెండు కాదు, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. క్షుద్ర ప్రయోగం అంటే క్షుద్ర పూజ లేకపోతే ప్రయోగం జరిగిందనే చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. ఎక్కడా ఎటువంటి క్లారిటీ రావట్లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తల్లి మాట్లాడట్లేదు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పటం లేదు, పోలీసులతో చెప్పిందా? ఒకవేళ అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, తనకి పీడకలలు వస్తున్నాయి అని చెప్పి తల్లికి చెప్పిందనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు అదేనే చెప్పచ్చు కదా తల్లి బయటకు వచ్చి. ఎవరు మాట్లాడకపోవడం, అంటే ఆ తల్లి మాట్లాడట్లేదు, తండ్రి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఓనర్ అయితే పెదవిప్పటం లేదు. ₹1,00,000 ఇంటికి అద్దెకు తీసుకోవడం ఏంటి, రాత్రిపూట సౌండ్స్ రావడం ఏంటి, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్టుగా. ఆ రోజు ఆ అమ్మాయి అలా ఒంటి మీద దుస్తులు లేకుండా పరిగెట్టడం ఏంటి, దానికన్నా ముందు ఆమె తన దుస్తులని లేకపోతే ఇంట్లోంచి కిటికీ నుంచి పడేయడం ఏంటి? ఇంత జరుగుతున్నా అఫ్కోర్స్ అర్ధరాత్రి నార్మల్గా చూసినప్పుడు, అంటే ఇప్పుడు స్టోరీ అంటే ఈ కథనం వైపు చూసినప్పుడు నార్మల్గా అనిపించవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఘటన జరిగిన సందర్భంలో అక్కడ ఉండుంటే, ప్రత్యక్ష సాక్షిగా ఉండుంటే కనుక ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. రిమెంబర్, ఒక మహిళ పరిగెట్టుకొస్తూనే భయపడతారు ఆబ్వియస్గా. అటువంటిది ఒంటి మీద దుస్తులు లేకుండా పరిగెట్టుకొస్తుందంటే ఆ భయానికి ఇంకా బహుశా అది వర్ణనాతీతం. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు లేకపోతే ఇలా ఆలోచించినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దెయ్యాల భూతాలు ఉంటాయని చెప్పి నమ్మిన వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాపాడే ప్రయత్నం, ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయకపోగా వీళ్ళు ఇంకా పరుగులు పెట్టేస్తారు. నార్మల్గా ఆలోచించిన సైకలాజికల్గా ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ కన్ఫ్యూజన్లో ఏమైనా అటాకింగ్గా ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు అనుకుంటున్నారా నిజంగా